ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 145 మంది అభ్యర్థులు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బరిలో నిలిచారు. రాష్ట్రంలో సుమారు 40,000 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి 2 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయంటున్నటువంటి అడ్వకేట్ బైరి కృష్ణమూర్తితో మా కరెస్పాండెంట్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో బార్ కౌన్సిల్ ఎలక్షన్ అనేది ప్రక్రియ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అదేవిధంగా శ్రీకాకుళం కోర్టులో అయితే ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఈ ఎలక్షన్ ప్రక్రియ అనేది ప్రారంభించారు. అలాగే ఈ ఎలక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా 145 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 13 కోర్టుల నుంచి 1316 మంది ఈ అయితే 3 పోటీలో ఉన్నారు. అలాగే న్యాయవాదులందరూ ఈరోజు అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న బార్ కౌన్సిల్ అయితే ఓట్లు వేయడం అనేది జరుగుతుంది. ఈరోజు మనతో బైరి కృష్ణమూర్తి గారు, ఆయనని తెలుసుకుందాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంట్లో సుమారు 25 మందిని ఎన్నుకోవటం అనేది ప్రిఫరెన్స్ ఓటు ప్రకారం ఎన్నుకోవటం అనేది జరుగుద్ది. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్కి సంబంధించి చూసేటట్టయితే అది అడ్వకేట్స్ తాలూకా సంక్షేమానికి సంబంధించి కానీ, వాళ్ళ విధి విధానాలకు సంబంధించి కానీ, కోర్టు విధానాల్లో కూడా జోక్యం చేసుకొని ఒక ప్రజాపక్షాన్ని నిలబడేదానికి ఉపయోగకరమైన ఒక ప్రత్యేకమైన బాడీ. ఈ బాడీని ఎన్నుకునేదానికి విద్యావేత్తలుగా ఉండే లాయర్లందరూ కూడా తన ఓటు హక్కుని ఈరోజు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పండగ ఆ రోజు ఈరోజు కోలాహలంగానే మరి న్యాయవాదులందరూ కూడా ముందుకొచ్చి ఓటేసుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఎవరు అడ్వకేట్స్ కోసం పాటుపడతారు, లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, అట్లాంటి వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మనం డబ్బులకి లేదంటే విందులకి అదేదో అటుపోకుండా ఖచ్చితంగా మన ఓటుని ప్రజా సంక్షేమం కోసం ఎవడైతే ఉపయోగపెడతారో అట్లాంటి బార్ కౌన్సిల్ మెంబర్ని ఎన్నుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు ఈ జిల్లాలో 1316 మంది ఉన్నారు న్యాయవాదులు. జిల్లా వ్యాప్తంగా 13 కోర్టులు ఉన్నాయి. ఈ 13 కోర్టుల్లో ఈ ఎలక్షన్ అనేది జరుగుతుందా? జరుగుతుంది. అన్ని బార్ల్లో కూడా జరుగుతుంది. ప్రతి బార్లో కూడా ఒక బూత్ అనేది ఉంది. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఓటేసేదానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. సార్, ఇప్పుడు ఈ న్యాయవాదులు ఒక్కొక్కరు ఎన్ని ఓట్లు వేయాలి? వాస్తవంగా అయితే 23 ఓట్లు వేయవచ్చు. ఇప్పుడున్న రూల్ ప్రకారంగా మనం చూసేటట్టయితే ఒక్కొక్క న్యాయవాది ప్రిఫరెన్స్ ఓట్ అనేది ప్రకారం చూస్తే 23 ఓట్లు వేయవచ్చు. కనీసం 5 ఓట్లు వేయాలి. 5 ఓట్లు వేయకపోతే ఆ బ్యాలెట్ అనేది ఇన్వాలిడ్ అయిపోద్ది. ఇంత ప్రాసెస్ చేసే పని జరుగుతుందంటారా? డెఫినెట్గా జరుగుతుంది. ఇది హైకోర్టు వాళ్ళు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత 5-6 మాసాల నుండి కూడా దీనికోసం చాలా పెద్ద కసరత్తు చేస్తున్నారు. అవేర్నెస్ క్యాంప్ కూడా నిర్వహించారు. ఆ పద్ధతిలో అడ్వకేట్స్ అందరినీ కూడా అవేర్నెస్ తీసుకునేదానికి గత 6 మాసాల నుండి కూడా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. సార్, ఈ 4 ఏళ్ళకు ఒకసారి జరుగుతున్న ఈ ఎలక్షన్లో ఈ జిల్లా నుంచి ఎప్పుడైనా ఒక్కలే ప్రాతినిధ్యం చేసేవాళ్ళు. ఈసారి ఏంటంటే శ్రీకాకుళంలో గ్రూపులు అయ్యేవి అని అంటున్నారు. దానికి మీరేమంటారు? అవును, ఈ పర్యాయం పోటీ చేసేవాళ్ళు సంఖ్య అనేది పెరిగింది. అయితే అది శ్రీకాకుళమా, విజయనగరం, విశాఖపట్నం అనేది కాదు. ఇది రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి బార్ కౌన్సిల్లో ఉండి తమ వాయిస్ని అడ్వకేట్స్ తరఫున వినిపించడానికి ఎవరున్నారో ఎక్కడ వాళ్ళైనా సరే అట్లాంటి క్యాండిడేట్లు మనం ఎన్నుకోవటం అనేది అవసరం. సార్, ఇప్పుడు ఈ రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది? ఇది కనీసం 2-3 రోజులు పట్టుద్ది. 2-3 రోజులు పట్టుద్ది. ఇది ఫస్ట్ ఓటు ప్రకారంగా మినిమం రావాల్సిన వస్తే వెంటనే ప్రకటిస్తారు. లేదంటే అది 2వ పర్యాయం, 3వ పర్యాయం, 4వ పర్యాయం కూడా ఆ ప్రిఫరెన్స్ ఓటు ప్రకారం చూస్తే 2 రోజులు 3 రోజులు కూడా పెట్టే అవకాశం ఉంది. అయితే అదేవిధంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బార్ కౌన్సిలింగ్లో అయితే ఈరోజు శ్రీకాకుళము ఉదయం 9 గంటల నుంచి సహా ఓటు ప్రక్రియ అనేది జరుగుతుంది. ఈ ఓటు ప్రక్రియ విధానంలో జిల్లాలో ఉన్న 13 కోర్టుల నుంచి సుమారు 1316 మంది ఇందులో ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఈ ఓటింగ్ అయితే ఈ ఏడాది ప్రతి
4 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్కి అడ్వకేట్లు అందరూ హాజరై వాళ్ళ ఓటును వినియోగించుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో బాలకృష్ణ, ప్రైమ్ 9 శ్రీకాకుళం.